నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 10 ఏళ్లలో మోడీ ఏం చేసిండు ముందది చెప్పమ్మా, ఎప్పుడు చూడినా మోడీ గురించి పొగట్టం తప్ప ఓ 10 విషయాలు చెప్పు అని అన్నారు. 10 కాదు 100 చెప్తా, వినడానికి సిద్ధంగా ఉండండి. నెంబర్ 1, జీడిపి 3.8 ట్రిలియన్స్ 2014 ముందు కంటే రెట్టింపు చేశారు. ప్రపంచ ఆర్థిక ర్యాంక్ 2014లో 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 5వ స్థానానికి, త్వరలో 4వ స్థానానికి వచ్చింది. త్వరలో మొదటి స్థానానికి రాబోతోంది. తలసరి ఆదాయం 1,15,000, అంటే 2014 ముందు కంటే రెట్టింపు. ఎగుమతులు 750 బిలియన్లు, 2014 ముందు కంటే 400% పెరుగుదల. మెట్రో సౌకర్యం ఉన్న నగరాలు 20, 2014 ముందు కంటే 400% పెరిగింది. విద్యుత్ సౌకర్యం ఉన్న మారుమూల గ్రామాలు 2014లో ఉన్న 40% నుండి 100%కి. ఎక్స్ప్రెస్ వే పొడవు 4067 కిలోమీటర్లు, 2014 నుంచి 600% పెరుగుదల. ఇక 8వది జాతీయ రహదారులు 53,700 కిలోమీటర్లు, రెట్టింపయ్యాయి. 9, రైల్వే పొడవు 55,198 కిలోమీటర్లు, 2014 నుంచి రెట్టింపు. 10వది రహదారి నాణ్యతా సూచి 42 నుంచి 88కి. 11, పునరుత్పాదక శక్తి 95.7 GW, 400% పెరుగుదల. 12, యూనికాన్ కేవలం 1 నుంచి 114. 13, 1 GB డేటా ధర 200 నుంచి 15 రూపాయలకు. 14, ఇంటర్నెట్ కనెక్షన్లు 771.3 మిలియన్లు, 1200% పెరుగుదల. 15, డిజిటల్ లావాదేవీలు 4% నుంచి 76.1%కి. 16, ఐఐటీలు 16 నుంచి 23కి. 17, ఐఐఎంలు 13 నుంచి 25కి. 18, ఖాదీ విక్రయాలు 6.69 లక్షల కోట్లు, 3 రెట్లు పెరిగింది. 19, మెట్రో 860 కిలోమీటర్లు, గతం కంటే 400% పెరిగింది. 20, ఫారెక్స్ నిల్వలు 594 బిలియన్లు, రెట్టింపయ్యాయి. 21, రైల్వే విద్యుదీకరణ 37,000 ఆర్కేఎంలు, 700% పెరిగింది. ఇక 22, ఎంబీబీఎస్ సీట్లు 1,163, రెట్టింపయ్యాయి. 23, మెడికల్ పీజీ సీట్లు 65,335, 3 రెట్లు పెరిగింది. ఇక 24, ఎయిమ్స్ 7 నుంచి 22. 25వది మెడికల్ కాలేజీలు 660, దాదాపు రెట్టింపు. 26, విమానాశ్రయాలు 148, రెట్టింపు. 27, ఎఫ్డిఐ ఇన్ఫ్లోలు 596 బిలియన్లు, అంటే రెట్టింపయ్యాయి. 28, బ్యాంకు ఖాతాలు 35% నుంచి 98%కి. 29, హై స్పీడ్ రైళ్లు 0 నుంచి 9కి. 30, కొత్త రైలు ప్రారంభ సమయం 2 నెలలు, అంటే 800% పెరుగుదల. 31, పారిశుద్ధం 39% నుంచి 85% వరకు. 32, గ్రామీణ రోడ్ల నిర్మాణం 130 కిలోమీటర్లు పర్ డే, అంటే రెట్టింపు. 33, విశ్వవిద్యాలయాలు 723 నుంచి 1100. 34, మొబైల్ తయారీ 5 కోట్ల నుంచి 31 కోట్లు. ఇప్పుడు ఇండియా వరల్డ్ లీడర్ అయింది ఈ విషయంలో. 35, గ్యాస్ కనెక్షన్లు 55% నుంచి 90%కి పెరిగాయి. 36, సాధారణ సేవా కేంద్రాలు 3,00,400% పెరిగాయి. 37, ఆప్టికల్ ఫైబర్ 0.2% నుంచి 50%కి. 38, ఐటీ రిటర్న్స్ 7 కోట్లు, రెట్టింపయ్యాయి. 39, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ 142 నుంచి 70కి. 40, ఇన్నోవేషన్ ఇండెక్స్ 72 నుంచి 57కి. 41, ఈ గవర్నమెంట్ ఇండెక్స్ 118 నుంచి 96. 42, టూరిజం ఇండెక్స్ 65 నుంచి 40. 43, వాతావరణ మార్పు సూచిక 30 నుంచి 14. 44, ఈ పార్టిసిపేషన్ ఇండెక్స్ 40 నుంచి 15కి. 45, రక్షణ ఎగుమతులు 16,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకి. 46, ఓఆర్ఓపి అమలు చేయబడింది. 47, సరిహద్దు మౌలిక సదుపాయాలు 2000% పెరిగాయి. 48, రఫేల్ ఫైటర్ జెట్స్ 36. 49, అపాచెస్ అటాక్ చాపర్స్ 22. 50, చినిక్స్ అటాక్ చాపర్స్ 15. 51, 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 5 స్క్వాడ్రన్లు. 52, ఇన్ఫ్రా వ్యయం 33.3 లక్షల కోట్లు, అంటే 33 రెట్లు పెరిగింది. ఇక 53, సంపద సృష్టి ఏం చేశాడు అని అడిగే మూర్ఖుల కోసం 187 లక్షల కోట్లు, అంటే 14 రెట్లు పెరిగింది. 54, బ్యాంక్ ఎన్పిఏలు 11% నుంచి 1%కి తగ్గించబడింది. 55, ఆయుష్మాన్ భారత్ 30 కోట్ల, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం. 56, మొబైల్ తయారీ ప్లాంట్లు 200, అంటే 100 రెట్లు పెరిగాయి. 57, ప్రయోగించబడ్డ ఉపగ్రహాలు 64 నుంచి 466కి వెళ్ళిపోయింది. 58, గ్రామ పరిశ్రమల అమ్మకాలు 1,28,000 కోట్లు, అంటే 4 రెట్లు పెరిగాయి. 59, సెమీ హై స్పీడ్ రైల్
వందే భారత్లు గతంలో లేనేలేవు, అవి 50 అయ్యాయి. 60 ఇస్రో బడ్జెట్ 12,600 కోట్లు అంటే రెట్టింపైంది. 61 పులుల జనాభా 2,976 నుంచి 2,236. 62 గోధుమలు ఎంఎస్పి 1,400 నుంచి 2,275. 63 బార్లీ ఎంఎస్పి 1,100 నుంచి 1,850. 64 గ్రామ్స్ ఎంఎస్పి 3,100 నుంచి 5,440. 65 లెంటెల్ యొక్క ఎంఎస్పి 2,950 నుంచి 5,425. 66 ఆవాలు ఎంఎస్పి 3,050 నుంచి 5,650. 67 కుసుమ పువ్వు ఎంఎస్పి 3,000 నుంచి 5,800. 68 కాటన్ ఎంఎస్పి 3,750 నుంచి 6,620. 69 కాటన్ ఎంఎస్పి ఎల్ఎస్ 4,020 నుంచి 7,020. ఇక 70 జోవార్ హైబ్రిడ్ ఎంఎస్పి 1,530 నుంచి 3,180. 71 నార్మల్ జోవర్ ఎంఎస్పి 1,550 నుంచి 3,225. 72 బాజ్రా ఎంఎస్పి 1,250 నుంచి 2,500. 73 రాగుల ఎంఎస్పి 1,550 నుంచి 3,846. 74 సోయాబీన్ ఎంఎస్పి 2,560 నుంచి 4,600. 75 సేసం ఎంఎస్పి 4,600 నుంచి 8,635. 76 నైజర్ సీడ్ ఎంఎస్పి 3,600 నుంచి 7,734. 77 పెసరపప్పు ఎంఎస్పి 4,600 నుంచి 8,558. 78 మినప్పప్పు ఎంఎస్పి 4,350 నుంచి 6,950. 79 సన్ఫ్లవర్ ఎంఎస్పి 3,750 నుంచి 6,760. 80 పేద ప్రజల కోసం 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు. 81 బీపీఎల్ కుటుంబాల కోసం 3.5 కోట్ల పక్కా గృహాలను నిర్మించారు. 82 సౌరశక్తి సామర్థ్యాన్ని 74.30 గిగావాట్లు అంటే 30 రెట్లు పెరిగింది. ఇక 83 పవన విద్యుత్ సామర్థ్యం 42,633 MW అంటే రెట్టింపు చేశారు. 84 కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, పూర్తయిన భారత్లో విలీనం. 85 పొరుగు దేశాలలో మైనారిటీలపై జరిగే అణచివేత, అఘాయిత్యాలకు ముగింపు పలికేందుకు సిఏఏని అమల్లోకి తీసుకురావడం. 86 జీఎస్టీ అమలు. 87 దివ్యరాముని భవ్య రామ మందిరం. 88 ట్రిపుల్ తలాక్ పై నిషేధం. 89 ఉగ్ర నకిలీ నగదు చెలామణిని అంతం చేయడానికి డిమానిటైజేషన్. 90 అటల్ సేతు భారతదేశంలో అతి పొడవైన సముద్ర వంతెన. 91 సుదర్శన్ సేతు భారతదేశంలో అతి పొడవైన కేబుల్ వంతెన. 92 చీనాబ్ వంతెన ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే వంతెన. 93 అటల్ టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన హైవే సొరంగం. 94 దేశంలో టెర్రరిస్టు దాడులకు ముగింపు. 95 పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్, ఉగ్ర కేంద్రాల ధ్వంసం. 96 పాకిస్తాన్లోని బాల్కోట్లో ఎయిర్ స్ట్రైక్ తో ఉగ్ర మందను మట్టుబెట్టడం. 97 గాల్వాన్లో చైనాను చావు దెబ్బతీయడం. 98 అజ్ఞాత వ్యక్తుల హస్తాల్లో అంతర్జాతీయంగా ఉన్న భారత వ్యతిరేక భారత విచ్ఛిన్నీకర శక్తుల హతం. 99 ఖతార్ ఉరిశిక్ష విధించిన 8 మంది నేవీ అధికారుల శిక్ష నుంచి తప్పించి క్షేమంగా తీసుకురావడం. 100 ప్రభుత్వ నగదు బదిలీలను నేరుగా రైతులు, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం, నిధుల దుర్వినియోగం ఆపి ప్రభుత్వ ఖజానాకు వేలాది కోట్ల ఆదా చేయడం. ఇంతేనా? చంద్రయాన్ విజయం, విజయవంతమైన సూర్యుని వద్దకు ఆదిత్య ప్రయోగం, కాశీ కారిడార్, మహాకాల్ కారిడార్ చెప్పుకుంటూ పోతే వినడానికి చెవులు చిల్లులు పడిపోతాయి. అన్ని సాధించిండు. 10 చెప్పు అని అడిగేటోళ్లకు గిన్ని చెప్పినా సరిపోతాయా? ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇంకో వీడియోలో చేసి చూపిస్తా. మొత్తానికి దీని తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పేదే ఆయన మళ్ళీ చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.